ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? దేవుని మహాకృపను బట్టి మరొక నూతన శుభోదయాన్ని దేవుడు మనకైతే ఇచ్చాడు. సో ఈ ఉదయకాల సమయంలో మీ కొరకు నేను ప్రార్థన చేయాలని అయితే ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఏ పరిస్థితులను బట్టి దేనిని బట్టి భయపడుచున్నారు మీ కొరకు నేను ప్రార్థించాలని ఆశపడుతున్నాను. రెండు తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకము గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రభా, ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది ఏ పరిస్థితులను బట్టి దేనిని బట్టి భయపడుతున్నారు తండ్రి, ఆయన ప్రభా వారందరినీ మీరు ధైర్యపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో మీరు ఇచ్చిన ఈ ప్రేమ లేఖలో నాయన ప్రభా 365 రోజులకు గాను నాయన ప్రభా భయపడకము అని తండ్రి మీ లేఖనముల ద్వారా మీరు సెలవిచ్చారు. ఆ రీతిగా నాయన ప్రభా ప్రతి ఒక్కరూ కూడా నాయన ప్రభా మీ మాటలను బట్టి ధైర్యం తెచ్చుకొని భయపడకుండా ప్రతి ఒక్కరూ ధైర్యంగా ఉండి నాయన ప్రభా మీ పైన ఆనుకునే కృపను అందరికీ దయచేయండి. మరొకసారి వారు ఏ పరిస్థితులను బట్టి భయపడుతున్నారో మీ చిత్తమైతే వాటిని మీరు తొలగించండి, వారిని ధైర్యపరచండి, సహాయం చేయండి. వారి ప్రతి పరిస్థితిలో కూడా నాయన ప్రభా మీరు తోడుండి వారి భుజము తట్టి నాయన ప్రభా, వెన్ను తట్టి నాయన ప్రభా మీరే వారు చేయబట్టి ముందుకు నడిపించమని, అందరినీ ధైర్యపరచమని, సహాయం చేయమని, సమాధానం, నెమ్మది, సంతోషం, ఆనందం, ఆరోగ్యం వారందరికీ కలిగించండి, సహాయం చేయండి. వారి ప్రతి ఒక్క అవసరతను అక్కడను మీరు తీర్చి వారికి మీరు తోడేయండి, మీరే సహాయం చేయమని ప్రార్థిస్తూ మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ సహాయం చేయమని, కృపణందించమని, కనికరించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.